ఈ ఈ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, ఈ రెండిటికి వ్యత్యాసంతో మనం మొదలు పెడదాం సార్. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ? అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా గుండెకి రక్త సరఫరా ఏదైతే 3 రక్తనాళాలు ఉంటాయో ఆ 3 రక్తనాళాల్లో ఏదో ఒకటి సంపూర్ణంగా మూసుకుపోయినప్పుడు వచ్చేది హార్ట్ అటాక్. సార్ అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనిషికి విపరీతమైన ఛాతీ నొప్పి రావడం, తద్వారా వాళ్ళకి ఇబ్బంది కలగడం జరుగుతుంది. కొన్నిసార్లు సైలెంట్ హార్ట్ అటాక్స్ ఉంటాయి, అది వేరే సంగతి. బట్ ప్రధానంగా ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు విపరీతమైన ఛాతీ నొప్పి వస్తుంది. కానీ మనిషి మాట్లాడుతుంటాడు, వాళ్ళు చెప్పగలుగుతారు మాకు నొప్పి వస్తుందని, ఈ విధంగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ఇమీడియట్ గా హాస్పిటల్కి రీచ్ అయినట్లయితే వాళ్ళకి హాస్పిటల్లో ఇమీడియట్ గా రక్తనాళం ఏదైతే మూసుకుందో ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ రక్త ప్రసారం పునరుద్ధరించినట్లయితే ఎక్కువ మజిల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం కార్డియాక్ అరెస్ట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. కార్డియాక్ అరెస్ట్ యూజువల్ గా హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే కంప్లీట్ గా గుండె ఆగిపోవడం అని. ఎందుకంటే ఎప్పుడైతే రక్త ప్రసారం ఆగిపోయిందో అది హార్ట్ అటాక్, ఎప్పుడైతే గుండె ఆగిపోయిందో అది కార్డియాక్ అరెస్ట్. ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. అంటే గుండె ఆగిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇంపార్టెన్స్ కాకుండా అప్పటికప్పుడు ఇమీడియట్ గా సిపిఆర్ చేయడానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళని, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని డిఫరెన్స్ ఎలా గుర్తించాలి అని అంటే, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు పెయిన్ అని చెప్తుంటారు, నడుస్తుంటారు, మాట్లాడుతుంటారు. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళలో ఎటువంటి చలనము ఉండదు, వాళ్ళు అసలు మాట్లాడలేరు, రెస్పాన్స్ ఏమాత్రం ఉండదు. ఎందుకంటే కంప్లీట్ గా వాళ్ళు పడిపోయే పరిస్థితి ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా మనం సిపిఆర్ స్టార్ట్ చేసుకుంటూ అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ముఖ్యం. ఎందుకంటే ఒకసారి కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత మొదటి 5 నిమిషాల్లో గనక మనం సిపిఆర్ చేయకపోతే బ్రెయిన్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇమీడియట్ గా సిపిఆర్ మొదలు పెడుతూ అంబులెన్స్ ను పిలిపించుకొని అక్కడ వాళ్ళు వచ్చి అంబులెన్స్ లో హాస్పిటల్ కి సంబంధించిన వ్యక్తులు, పారామెడికల్ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ వచ్చి అప్పుడు రిసస్టేట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది సేఫర్ ఆప్షన్. అందుకనే ఈ డిఫరెన్స్ మీరు ఏదైతే అడిగారో హార్ట్ అటాక్ కి కార్డియాక్ అరెస్ట్ కి చాలా చాలా ముఖ్యం. కార్డియాక్ అరెస్ట్ కొన్నిసార్లు హార్ట్ అటాక్ లేకుండా కూడా వస్తుంది, అది చాలా రేర్. దాని గురించి కన్నా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రావటమే ఎక్కువ కామన్ గా వస్తుంది. బట్ డాక్టర్ గారు, ముఖర్జీ గారు, చాలా రేర్ అని మనం చెప్తూ ఉన్నాం. బట్ ఈ జరిగిన 3 ఇన్సిడెంట్స్ తీసుకుంటే మనం మాట్లాడుతున్న పునీత్ రాజ్ కుమార్ అవ్వచ్చు, మంత్రి గౌతమ్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం తారక రత్న అవ్వచ్చు, వీళ్ళకి అంతకు ముందు ఎలాంటి ఇబ్బందులు లేవు, చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనం పునీత్ రాజ్ కుమార్ విషయం అయితే తెలుసు, ఈజ్ సో యాక్టివ్, ఫిజికల్లీ వెరీ ఫిట్. అలాంటిది ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అలాగే గౌతమ్ రెడ్డి గారు కోవిడ్ తర్వాత అలా జరిగిందని చెప్పారు. ఇప్పుడు తారక రత్న గారు అంతకుముందు ఎలాంటి అంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కానీ లేకపోతే వాళ్ళ కంప్లైంట్ కానీ ఏదీ లేదు, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు, నిజంగా చనిపోవడం కూడా మనం చూసాం. సో దీన్ని కార్డియాక్ అరెస్ట్ అనాలి. ఎందుకు వస్తుంది ఇది అనేది ఇప్పుడు ప్రధాన అందరినీ భయపెడుతున్న అవసరం సార్. 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. మీరు అన్న ముగ్గురులో మనం పునీత్ రాజ్ కుమార్ గారిని తీసుకుంటే ఆయన హాస్పిటల్కి ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ చేసుకుని హార్ట్ అటాక్ వచ్చింది అని తెలుసుకున్న తర్వాత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆయన ఏళ్లకు ముందే కార్డియాక్ అరెస్ట్ అవడం జరిగింది. అందుకని ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని కంప్లీట్ గా తెలుసు. మనం అదేవిధంగా తారక రత్న గారి విషయంలో కూడా యాంజియోగ్రామ్ చేశారు, బ్లాక్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్ వచ్చింది అనేది వైద్యులు ధృవీకరించారు. కాబట్టి ఖచ్చితంగా తారక రత్న గారికి కూడా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాతనే కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. ఇకపోతే గౌతమ్ రెడ్డి గారు ఏంటంటే ఆయన పెయిన్ రావటం, ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ రావడం జరిగింది. అయితే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అనేది డాక్యుమెంట్ కాలేదు. కానీ కొంతమందికి రేర్ గా మనకి హార్ట్ అటాక్ రాకుండా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు అని చెప్పాను కదా. దీంట్లో కొంతమందికి హైపర్ట్రోఫిక్ కానీ, అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని కానీ, లేకపోతే బ్రుగాడా సిండ్రోమ్స్ అని కానీ, లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ అని చాలా రేర్ సిండ్రోమ్స్ ఉంటాయి. వాటిని మనం గుర్తించడం కన్నా ముందు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటే ఆ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ని కనిపెట్టి వాటిని ట్రీట్ చేసుకున్నట్లయితే కనుక మనకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే మనం రెగ్యులర్ గా మనం క్రమబద్ధంగా మనం చెకప్స్ చేయించుకుంటుంటే అప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే మనిషి ఎంత గంభీరంగా బాగా మస్కులర్ గా కనపడుతున్నా కూడా మనకి ఈ గుండె రక్తనాళాలు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ కేవలం 2 నుంచి 4 మిల్లీమీటర్ల డయామీటర్ లో ఉంటాయండి, అంతే. 2 to 4 మిల్లీమీటర్స్ డయామీటర్స్ ఉంటాయి. వీటి లోపల బ్లాక్ ఉంటే గనక ఎంత పెద్ద మనిషి అయినా సరే, ఎంత బాగా ఫిట్ గా ఉన్నా సరే సడన్ గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఈసీజీ 2D ఎకో అనేది కామన్ గా చేస్తే టెస్ట్లు అనమాట. ఈ ఈసీజీ 2D ఎకో అనే టెస్టులు చేసిన తర్వాత అవి నార్మల్ ఉంటే నార్మల్ ఉంది కంప్లీట్ గా హార్ట్ స్టేటస్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈసీజీ కానీ 2D ఎకో కానీ గుండె రక్తనాళాల గురించి చెప్పవు. గుండె కండరాలు ఎలా ఉన్నాయి, గుండె కవాటాలు ఎలా ఉన్నాయి అనేది చెప్తాయి. ఈసీజీ కూడా మీకు రక్తనాళంలో బ్లాక్ వచ్చినప్పుడు, కంప్లీట్ గా బ్లాక్ వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ హార్ట్ అటాక్ రాకముందు లోపల 90% బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా ఈసీజీ ఎక్కువ నార్మల్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఒక హార్ట్ అటాక్ రావడానికి ఒక అరగంట ముందు ఈసీజీ 2D ఎకో చేసినా కూడా ఇవి నార్మలే ఉంటాయి. మరి ఎలా తెలుసుకోవాలి అని అంటే ట్రెడ్మిల్ టెస్ట్ అనమాట, ఎక్సర్సైజ్ స్ట్రెస్ టెస్ట్ కానీ, లేకపోతే కొంతమందికి రేర్ గా సిటీ కాల్షియం స్కోర్ కానీ, లేకపోతే సిటీ కర్నరీ యాంజియోగ్రామ్ కానీ, వీటిని చేయటం వలన మనకి లోపల బ్లాక్స్ ఉన్నాయా లేదా అనే విషయం తెలుస్తుంది. ఒకసారి బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే వాటిని ముందుగా ట్రీట్ చేయడంతో పాటుగా మళ్ళీ వాటికి అటాక్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటే ఇలాంటివి రావటాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అంతే తప్ప ఇప్పుడు కోవిడ్ తర్వాత అనే మాట అన్నారు మీరు, అంటే కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ పెరగటం అనేది జరుగుతున్న మాట నిజమే. గుండెకి సంబంధించిన సమస్యలు కోవిడ్ తర్వాత పెరుగుతున్నాయనే మాట ప్రపంచవ్యాప్తంగా డాక్యుమెంట్ చేయడం జరిగింది. అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కార్డియాక్ అరెస్టులు వస్తాయని కాదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు బీపీ ఎలా ఉంటుందో, షుగర్ ఎలా ఉంటుందో, స్మోకింగ్ ఎలా ఉంటుందో, ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంటుందో, కొలెస్ట్రాల్ ఎలా ఉంటుందో, ఇలా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ తో పాటుగా కోవిడ్ వచ్చి తగ్గిపోవడం అనే స్టేటస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకోవాల్సిందే తప్ప దానంతట అదే కార్డియాక్ అరెస్ట్ ప్రొడ్యూస్ చేసేది లేకపోతే హార్ట్ అటాక్ ప్రొడ్యూస్ చేసేది చాలా చాలా అరుదు. కాబట్టి మనం మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా కంట్రోల్ పెట్టుకుంటున్నామో అదే విధంగా మనం కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలను కూడా నివారించవచ్చు. కాబట్టి టోటల్ గా ప్రివెంటివ్ స్ట్రాటజీ ఒకటే ఉంటుంది.